46 ఏళ్ళు పార్టీ మోసిన వాళ్ళకు ఓ 2 మండలాల మార్కెట్ యార్డు చైర్మన్ పదవి అడిగే అర్హత లేదా మాకు? అంటే మేము పూర్తిగా పక్కన అంటే మేమేమి టిష్యూ పేపర్లా కనబడుతున్నామా? టిష్యూ పేపర్లు అంటే కేవలం వాడుకుంటాం, తుడుచుకొని పడేస్తామనే మాదిరి మేము కనబడుతున్నామా? ఆ మాత్రం పార్టీ సరి చేయకపోతే మాత్రం నాయకుల మధ్య ఈరోజు చాలా ఇబ్బందులు వస్తాయి. నేను ఇన్నిసార్లు ఎమ్మెల్యే ఉన్నా, అఫీషియల్స్ ఇంత భయపడే వాళ్ళు కాదు. ఒక ఎమ్మెల్యేకు, ఒక ఆర్డినరీ ఎమ్మెల్యేకు. ఇలా పోలీసులు అయితే వాళ్ళ ఇంటి కావలికారులాగా పనిచేస్తున్నారు. పోలీసులు అయితే చాలా అధ్వానం. కేసు పెట్టామంటే పెట్టాలి, వద్దంటే వద్దు, తీసేయమంటే తీసేయాలి. ఏదో ఒక తొట్టి గ్యాంగు మీ వెంబడి తిరిగినంత మాత్రాన మీరు గొప్ప నాయకులు అనుకోండి, బయట వాళ్ళకి ఏమీ విలువ లేదు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లోనే అది మొత్తం మన తేట తెల్లం అయిపోయాయి. 25,000 మెజార్టీ 5,000 ఎందుకు తగ్గుతుందో చెప్పు? నేను అన్ని గ్రామాలు తిరగకపోతే మైనస్లో పోతుండే నియోజకవర్గం అనేటువంటి మాట కూడా నేను సవినీగా మనం చేస్తాం. ఎవరికైనా మంచి చేయండి, కానీ ఇలాంటి తప్పుడు శంకుస్థాపనలు, తప్పుడు ప్రారంభోత్సవాలు. నిన్న సిగ్గు చేయడం ఏమంటే తుమ్మల నాగేశ్వరరావు గారిని వనపర్తి నుంచి ఆయన అఫీషియల్ కార్లో పోనీయలే. అఫీషియల్ కారులో పోతే గోపాల్పేట కాడ వీళ్ళందరూ గుమిగూడినారంట ఎక్కడ అడగిస్తారని ఓ సాధారణ కారులో తీసుకొని వచ్చినారు. మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా ఎందుకంత అవసరం పడుతుందో నాకు తెలియలేదు. అంటే ఇంత కాంట్రవర్సీ ఉన్నప్పుడు ఎందుకు మేము తర్వాత చేద్దాం లేని ఓ మాట అంటే అయిపోయేది. ఆయన వేరే కారులో తీసుకొని వచ్చి ఆడదాకా పోతే ఆడి కూడా మేము ఎంబడించి పోయి నేను దిమ్మకు అడ్డంగా నేను కూర్చున్నా. నా స్థాయి నాకుండే హోదాకు నేను కూర్చోవద్దు కానీ కూర్చున్నా. కులగణన చేసింది. దానికి రేవంత్ రెడ్డి గారికి, మన ముఖ్యమంత్రి గారికి రాహుల్ గాంధీ గారు, ఈ దేశంలోనే కిసి మైకల్ లాల్ మే దమే బోతో రాహుల్ గాంధీ ఎంతో అడగకొచ్చినా, ఎంతో వ్యతిరేకత వచ్చినా కానీ అన్ని సమయాలలో అన్ని సందర్భాలలో కూడా సెక్యులర్ గురించి చెప్పినటువంటి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి అనేక వీధి వాడ ఎండనక వాననక తుఫాన్లో కూడా పాదయాత్ర చేసినటువంటి మహానాయకుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు ఆర్ఎస్ఎస్కు, బీజేపీకి, దేశంలో అందరికీ ధీటుగా జవాబిస్తున్నటువంటి నాయకుడు. ఇవాళ ఎవరి ధైర్యం కాదు, కులగణన చేయాలని చెప్పే ధైర్యం ఎవరికి లేదు. అది కేవలం రాహుల్ గాంధీ చెప్పినందుకు అవుతుంది. ఇక్కడ ఎవరు చేయరు. ఆ మహానాయకుడు తీసిన డిసిషన్కు అందరూ ముక్కు కోసుకొని చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు గట్టిగా నిలబడి చేస్తున్నారు. లేకుంటే ఎక్కడ చేయనిస్తారు వీళ్ళు? ఈ కొడుకులు చేయనియరు. కింద పెడితే కాలుకు పెడితే మెడకు పెడితే చేసి ముందుకు వచ్చిండు. తెలంగాణనే ఇయ్యనేలే. ఎన్ని ఇబ్బందులు పెట్టిండు, కన్నమ్మ బాధలు పెట్టి కొడుకుడు సోనియా గాంధీ గారు డిసిషన్ తీసుకుందని ఈ తెలంగాణ వచ్చింది. రాహుల్ గాంధీ డిసిషన్ తీసుకుందని కులగణన అవుతుంది. ఇదే రేవంత్ రెడ్డి గారికి ఆ రోజు కష్టకాలంలో నిలబడ్డదవరా మన యాదవ స్వరంలో మీ సిటీలో అండగా ఉన్న అలా సామాజిక వర్గం వల్లే ఆయనకు నిలవనియలే. ఈ రోజు వచ్చి భజన కొడుతున్నారు అందరూ రేవంత్ రెడ్డి గారికి. ఎవరు? అందరూ వ్యతిరేకం చేసిన వాళ్ళే. మనమే నగరంలో జంట అందరం కూడా నిలబడి